ఇవాళ మనకు అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తే, దేశానికి అందరికి తెలుసు, వనజీవి రామయ్య గారు. వనజీవి రామయ్య గారు జూలై 1 తారీఖు 1937లో ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించడం జరిగింది. ఆయన ఇటీవల కాలంలో ఏప్రిల్ 12 తారీఖు 2025లో మరణించడం జరిగింది. 120 రకాల చెట్లకు సంబంధించినటువంటి వాటి పుట్టు పూర్వోత్తరాలను వివరించగలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. 1 కోటికి పైగా మొక్కలు నాటిండు. అలాగే సైకిల్ యాత్ర చేపట్టిండు దీనికి సంబంధించి మొక్కలు నాటాలని చెప్పి. అనేకమైనటువంటి ఆసుపత్రులు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, రోడ్ల వెంబడి అనేకమైనటువంటి మొక్కలు నాటి 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఆయనని. అయితే ఇటీవల కాలంలో ఆయన మరణం తర్వాత ఆయన చరిత్ర కనుమరుగవుతూ ఉంది. ఆ చరిత్రను మళ్ళీ బయటికి తీయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది బీసీ నాయకులు ఆయన చరిత్రను మళ్ళీ ప్రపంచానికి చెప్పాలి, ఆయన చరిత్ర ఎక్కడైనా లిఖించబడాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోని పాఠ్యపుస్తకాలు 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఆయనకు సంబంధించినటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. సో అదే కాక అది సరిపోదు ఆయన జీవితానికి అనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఎవరో ఒక్కడ చిన్న చిన్న పనులు చేస్తేనే వాళ్ళు ప్రపంచమంతా తెలిసిపోయేటట్టు కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటిది మొక్కల గొప్పతనాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తుపట్టి వాటి విలువను చాటి చెప్పినటువంటి మహనీయుడు వనజీవి రామయ్య గారు. ఒక బీసీ బిడ్డ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని క్యూన్యూస్ కోరుకుంటూనే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒక చిన్న పోస్టర్ ఆవిష్కరణ ఉంది నరేష్ ఆధ్వర్యంలో. రండి. నమస్తే. రైట్, ఆహ్వానం. వనజీవికి వందనం. వృక్షో రక్షతి రక్షితాం. పద్మశ్రీ దరిపెల్లి రామయ్య గారు, వనజీవి రామయ్య గారికి కృతజ్ఞతా సభ. ప్రసాద్ ల్యాబ్స్, బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2, మే 4 సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. వాస్విక్ ఫౌండేషన్, నిడిగొండ నరేష్ కుమార్ ఈ ఫౌండేషన్ చైర్మన్, ప్రెసిడెంటు. ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. సో వనజీవి రామయ్య విశిష్టతను, ఆయన జీవితాన్ని ఒక భవిష్యత్ తరాలకు అందించడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆహ్వానించడానికి రావడం జరిగింది. అలాగే వనాన్ని ప్రేమించే వాళ్ళు, వనజీవిని ప్రేమించే వాళ్ళు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే కదా, ఆయనతో నన్ను ఆహ్వానిస్తుంది, మందిని రామన్న ఇంకో పర్సన్. అయితే చెప్పు రామయ్య గారి గురించి ఏం చెప్తారు? నమస్తే అన్న. వనజీవి గారు సుమారు 6 దశాబ్దాల పాటు మొక్కలు నాటుతూ కొన్ని కోటికి పైగా మొక్కలు నాటుతూ వనక్షేమమే మనక్షేమం అనే ఒక సూత్రాన్ని పట్టుకొని కోట్లాది మొక్కలు నాటుతూ తన జీవితం మొత్తం ఈ మొక్కలు నాటడంలోనే అంకితం చేసిండు. తనని గుర్తించుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో బతుకుతున్న మనది, భవిష్యత్ తరాలది కూడా. సో వారికి సరైన గుర్తింపు మొక్కల ద్వారానే వనజీవి మొక్కులు తీర్చుకుందామనే ఒక కాన్సెప్ట్తో వారికి నిజమైన నివాళులు మొక్కలు నాటడం ద్వారా జరుగుతుందనే ఒక కాన్సెప్ట్ మీద మా వాస్విక్ ఫౌండేషన్ అనేది ఈ ప్రోగ్రాం తీసుకుందన్న. దానికి ఈ తెలంగాణ ప్రజలు, యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా వారికి నివాళులు అర్పించాలంటే అది కేవలం నిజమైన నివాళులు మొక్కల యొక్క గొప్పతనం, మొక్కలు వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో శుభకార్యాలకు మొక్కలు నాటి అది మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అది చేసినప్పుడు మాత్రమే ఇలాంటి గొప్ప వ్యక్తులకు మనం నివాళులు అర్పించినట్టయితే. దరిపెల్లి రామయ్య గారి పేరును, అంటే వనజీవి రామయ్య గారి పేరును ఏదైనా ప్రభుత్వ పథకానికి పెట్టాలనేటువంటి మాట కూడా వాళ్ళ నుంచి వస్తూ ఉంది. ఏది మన పల్లె ప్రకృతి వనము లేదు అటువంటి కార్యక్రమానికి వనజీవి రామయ్య గారు పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. వాస్తవానికి కూడా అది పెడితే బాగుంటుంది. ఈ ఎన్విరాన్మెంటల్ డే రోజు కూడా వనజీవి అవార్డు అనేది ఎవరైతే పర్యావరణం కోసం కృషి చేస్తారో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వనజీవి అవార్డు అనేది కూడా ఒకటి పెడితే కూడా అది ఉత్సాహవంతంగా ఉంటుంది, వారిని మనం గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అన్న, గౌరవించినట్టు ఉంటుంది. అదొకటి. ఎక్కడైనా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో వారిది ఒక స్టాచ్యూ కూడా ఏర్పరిస్తే వారిని మనం గౌరవించుకున్నట్టు ఉంటుందన్న. ఇప్పటి వరకు కూడా వారు చేసిన తపస్సుకు ఈ ప్రతిఫలం సరిపోదు, ఇంకా వారిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారికి చరిత్రలో ఒక పేజీ ఉండాలనే ఒక సంకల్పంతో మా ఎన్జిఓ ఈ టాస్క్ తీసుకుందన్న. దానికి మీలాంటి పెద్దలందరి సహకారం కావాలి. మే 4 అంటే రేపు సాయంత్రం 6 గంటలకు ఉంది. సో అందరూ ఆహ్వానితులే ఆయనను ప్రేమించేవాళ్ళు, అంతేగా? అంతే అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయికి ఇచ్చిపోతే అది ఎందుకు అది ఇక్కడదే, అది ఇక్కడదే. మొక్కల మనిషి కాబట్టి మొక్కలు తెచ్చినట్టు.
ఇప్పుడు నాకెందుకు నాకు మస్తు గప్తారు ఈ మొక్కల మనిషికి గుర్తించినందుకు నీకు గప్పాలి చాలువ నీదే కావచ్చు ఇక అటు ఇది అందుకో నరేష్ ప్రజాపతి సామాజిక సేవ చేసేటువంటి గొప్ప మనసున్న బిడ్డ ఓకే అన్న తప్పకుండా మరి రావాలా మీరు రండి ఆ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నట్టు మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్ ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి